గత ప్రభుత్వం రంగురంగుల బ్రోచర్లలోనే అభివృద్ధి పనులను చూపెట్టిందని, కానీ ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని 14, 21, 28 వార్డుల్లో పలు కుల సంఘ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ విప్ ప్రొసీడింగ్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఇప్పటికే వేములవాడలో దేవాలయ అభివృద్ధి, రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమయ్యాయని, 3వ బ్రిడ్జి పనులు బుధవారం రోజు తిరిగి ప్రారంభమయ్యాయని, మూలవాగులో గుడి చెరువులో మురికి నీరు కలవకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కోరుకున్నటువంటి పనులు గత ప్రభుత్వం చేయలేని పనులు చేస్తున్నామని అన్నారు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒకరిద్దరికి నష్టం వాటిల్లుతుందని, ఆ నిర్ణయం వల్ల వేలాది మందికి లబ్ధి చేకూరుతుంది. వారి త్యాగం మరువలేనిదని, వారిని తప్పకుండా ప్రభుత్వం తరపున ఆదుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవర్గంలో మరింతగా అభివృద్ధి పనులు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు, వైస్ చైర్మన్ కనికారపు రాకేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు బింగి మహేష్, పుల్కం రాజు, అన్నారం శ్రీనివాస్, తోట రాజు, చిలక రమేష్, కట్కూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన సంఘానికి మన వార్డుకు వచ్చేసారు, వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మన చైర్మన్ రోడ్డు రాజు గారికి, మన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్ గారికి వేసుకుని భీమ్స్ వేసుకున్నాము. అదేవిధంగా 5 లక్షలు సరిపోతున్నాం అంటే మళ్ళీ 4 లక్షలు ఇచ్చిండు, మళ్ళీ ఇంకా 2 లక్షలు సుతా ఇప్పుడు పెంచిండు. ఆ 2 ఇంటికి హైదరాబాద్ మరి పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వారి ఆధ్వర్యంలో మరి చదివి వినిపించి అందరూ కూడా ఆర్థికంగా గొప్పగా ఉండాలనే ఆలోచనతో గౌరవ పేదలు ఈ ప్రాంతంలో పనిచేస్తా ఉన్నారు. అభివృద్ధికి రావాలని చెప్పి మీ అందరికీ కూడా మరి భవన నిర్మాణానికి అందరూ వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆదిశీలన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అలాగే ఇంతకు ముందు ఎలక్షన్ అప్పుడు మనకు అన్నగారు అందుబాటులో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరితోటి చెప్పి 5 లక్షల రూపాయలు మన సంఘం నిధుల కొరకు కేటాయిస్తారని మాటిచ్చి, మాట ప్రకారం పోయిన సంవత్సరం 4 లక్షల రూపాయలు కేటాయించి ఇప్పుడు మళ్ళీ లక్షకు ఇంకొక 1 లక్ష రూపాయలు కూడా కలిపి 2 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ కాపీని అందజేయడానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే స్వాగతం సుస్వాగతం చెప్తూ మన కట్కే సంఘం తరఫున ఒక పెద్ద మనుషులు మాట్లాడాలని కోరుతున్నాం. భవన నిర్మాణ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించి మంజూరు చేసినందుకు మన గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 10 సంవత్సరాల తర్వాత మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన సోనియా గాంధీ గారు, అదేవిధంగా మన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో మన అన్న సీనన్న ఉండి మన వేములవాడ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడానికి కంకణం కట్టుకొని కంకణబద్ధం అయ్యి మన పని చేస్తున్నాడు, సస్యశ్యామలం చేస్తున్నాడు. అదేవిధంగా మన టెంపుల్ కానీ, మన రోడ్ వైండింగ్ కానీ, అదేవిధంగా ఇప్పుడు మన 14వ వార్డులో ఇప్పటికీ మన ఇందిరమ్మ ఇండ్లు మొన్న 54 ఇండ్లు మంజూరు చేశాడు. అదేవిధంగా కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి. అందులో ఇప్పుడు 16 ఇండ్లు కన్స్ట్రక్షన్ జరిగినాయి. ఇంకా కడమై ఇప్పుడు మళ్ళా భూమి లేని పేదలకు సుత 25 ఇండ్లు మంజూరైనాయి. వారికి సుత మన బస్ డిపో దగ్గర 5గురికి ఇవ్వడం జరిగింది. ఇంకా 20 మందికి సుత ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మొత్తం ఎవ్వరికి జాగా లేకున్నా, ఇల్లు లేకున్నా వారికి సుత ఇప్పుడు మళ్ళా అన్న 50 ఇండ్లు కానీ 60 ఇండ్లు కానీ ఎన్ని అన్నా గుర్తుపెట్టి వాళ్ళందరినీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ అడ్జేసి లెటర్ రాయమన్నాడు. దాని గురించి త్వరలోనే చేస్తాము. ఇప్పుడు ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మొత్తం మన వేములవాడ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. అన్నకు మన అందరి తరఫున ధన్యవాదాలు తెలపాలని మీ అందరినీ కోరుచున్నాను. మీకు తెలుసు, గత 40 సంవత్సరాల నుంచి ఇదే వాడలో ఉంటూరు. మీరు ఈ వాడ నుంచి
టెంపుల్లా మనకు ఏదో కాయకష్టం చేసుకుంటూ చూస్తున్నారు. వచ్చిన ఎమ్మెల్యేలు ఏం చేసిరు, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే మనకు 2 సంవత్సరాల్లో ఏం చేసిండనే గుర్తిస్తున్నారు. ప్రజాపాలన అంటే మనకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన. మనకు ఫస్ట్ మన ప్రభుత్వం రాగానే మహిళా అక్క చెల్లెళ్లకు బస్సు ఫ్రీ పెట్టడం జరిగింది. 6 గ్యారెంటీలు ఒప్పుకున్నారు. 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు జరిగింది. ఎందుకంటే మీకు ఇప్పుడు 6 గ్యారెంటీలు కాదు, 16 గ్యారెంటీలు జరిగినాయి. ఎందుకంటే ఇప్పుడు మన సన్న బియ్యం ఇస్తామని 6 గ్యారెంటీలో లేదు. సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది మహిళలకు. మీ సంఘాలకు కూడా ఎన్నలేని విధంగా, ఎన్నడూ లేని విధంగా ఎన్ని నిధులు వచ్చినాయో సంఘాల వారిగా కూర్చొని ఎన్ని నిధులు తీసుకున్నారు అనేది మీకు తెలుసు అక్క చెల్లెళ్లకు. అదేవిధంగా మీకు కరెంటు బిల్లు గాని, అదేవిధంగా మీకు రైతులకు రుణమాఫీ గాని, 2 లక్షల రుణమాఫీ గాని ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాడు, ఆ కేసీఆర్ ఉన్ననాడు మీకు 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు. 10 సంవత్సరాలు 1,00,000 కాదు కానీ 10,000 మాఫీ చేయని రోజులున్నాయి. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం ఇది. ఇందిరమ్మ ఉన్నప్పుడే మనకు పనులు జరిగినాయి. మళ్ళీ ఇప్పుడే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. కోరుకునే పనులు, గత నాయకత్వం చేయలేని పనులు నా దృష్టికి వచ్చినప్పుడు ఒక సవాలుగా తీసుకున్న ప్రయత్నం, వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. సరే, అలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒకరిద్దరికి నష్టం జరగచ్చు. కానీ ఆ నిర్ణయం వల్ల వేలాది మందికి లబ్ధి జరుగుతుందన్నప్పుడు తప్పనిసరి పరిస్థితిలో కఠినమైన నిర్ణయం తీసుకున్న సందర్భం వచ్చిన సందర్భంలో నేను అనేక సందర్భాలు చెప్పిన, బహుశా ఒకరిద్దరికి ఇక్కడ నష్టం జరుగుంటే వారిని కూడా గుండెల్లో పెట్టుకునే విధంగా, భవిష్యత్తులో వారికి కూడా సరైన సహకారం చేసే విధంగా ప్రభుత్వం పక్షాన కావచ్చు, వ్యక్తిగతంగా చేస్తానే మాట కూడా ఇచ్చిన సందర్భాన్ని మీ అందరికీ కూడా ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మీ వర్గాల ద్వారా కూడా గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ 54 సంవత్సరాలకు ఎదురు చూస్తున్న రోడ్డు వేలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. ఆ త్యాగాలు కూడా మరవలేదని చెప్పి అనేక సందర్భాలు చెప్పిన, ఒక నిర్వాసితులు నష్టపోతే మరో ప్రాంతంలో వారికి లాభం అని ఈరోజు ప్రాజెక్టులలో కూడా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా వారిని కాపాడే ప్రయత్నం చేసుకునే సందర్భంలో బాగానే ఇక్కడ కూడా మనం కార్యక్రమం చేసుకున్నప్పుడు మనకు కొంచెం ఇబ్బందులు ఎదురైనా తప్పని పరిస్థితుల్లో మనం రోడ్డు వేయడానికి కోసం ప్రయత్నం చేసినాం. ఇంచుమించు 80 ఫీట్ల రోడ్డు ఏదైతే రావాలనుకుంటున్నామో దానికి కూడా 6,50,00,000 రూపాయలు వెచ్చించుకొని ఫౌండేషన్ కూడా వేసుకున్నాం. బహుశా 3 మాసాల లోపల తార్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తవుతుంది. ఇంచుమించు 76 కోట్ల రూపాయలతోటి వేములవాడ దేవాలయ అభివృద్ధి కోసం కూడా మనం పునాదులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద గత సంవత్సరం నవంబర్ 24 కూడా భూమి పూజ కాబట్టి చేసుకున్నాం. ఒకరిద్దరు అంటున్నారు ఏం చేసిన పనులు, ఏం జరుగుతుంది, ఇంకా తట్టటి మట్టి కూడా తీయలేదు చెప్పండి. మీకంటే ముందు ఎన్ని తట్టటి మట్టి వేది మీరు చూసింది. అభివృద్ధి అనేది ఇంత క్లియర్ గా కనిపిస్తున్నా ఒకరిద్దరు విమర్శిస్తున్నారు. ఏం చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఏం జరుగుతుంది చెప్పండి. మీరు గెలిచి 20 నెలలు అవుతుంది, 3వ బ్రిడ్జి ఎందుకు కట్టలేవు? దానికి సమానం చెప్పిండి ఇదివరకు మీకు కూడా చెప్పాలి. ఎందుకంటే మీ అందరూ కూడా సమాజ సేవకులుగా పనిచేసేటువంటి తరుణంలో 2015లో ఆ బ్రిడ్జిల కోసం ఫౌండేషన్ వేసి పక్కన, ఆ బ్రిడ్జి పక్కన శిలాపలకం ఉంది, మీరు వెళ్ళి చూడండి. 2015లో, ఇవాళ 2010 సంవత్సరాల క్రితం శిలాపలకం వేసారు. ఎందుకు మీరు కట్టలేదంటే సమానం చెప్పండి. గతంలో నేను చూసిన ఒక వీడియో, రంగురంగుల బ్రోచర్లు, వీడియోలు, 3వ బ్రిడ్జ్ ఉన్నట్టు, ఆ 3వ బ్రిడ్జ్ మీద కారు వెళ్తున్నట్టు కూడా మనం ఆల్రెడీ వాళ్ళ యాప్లో రిలీజ్ చేశారు. కానీ నిజంగా క్షేత్రస్థాయిలో చూస్తే బ్రిడ్జి లేదు. నేను వచ్చిన తర్వాత పోయి వెళ్ళి చూస్తే 3వ బ్రిడ్జికి సంబంధించి కార్యక్రమం అమలు చేయాలని చెప్పి, నిర్మాణం చేయాలని చూసి ఫౌండేషన్ కూడా వేసినారు. నిన్న ఒక తల్లి బాధపడుతూ తిట్టినటువంటిది మళ్ళీ తెల్లరయ్యో ఈ విధంగా అనేది కాకుండా ఒక తల్లి అనేది వాడుతున్న కొబ్బరికాయ కొట్టించింది. తీరా ఆ తల్లి ఆ రోజు కూడా ఏమన్నదంటే, మీరు బ్రిడ్జి నిర్మాణం చేస్తామని ముందుకొచ్చారు, కానీ మాకు ఇక్కడ నష్టపరిహారం అన్నా పైసలు మీరు ఎట్లా మీరు పన్ను మొదలు పెడుతుందని చెప్పన్నాక తీరా ఫైల్ చూస్తే 6,90,00,000 రూపాయలు వాళ్ళకు పరిహారం ఇవ్వాలి. అంటే అప్పటికి 9 సంవత్సరాలు వాళ్ళు 10 సంవత్సరాల పరిపాలనలో భూసేకరణకి 70 ఇవ్వలేదు. మళ్ళీ నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, కోమటిరెడ్డి వెంకరెడ్డి దగ్గరికి వెళ్ళి 6,90,00,000 తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడంలో కాస్త ఆలస్యమైంది తప్ప, వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చడం తీసేసాం. ఇది కూడా 47 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని వచ్చినాం. వాళ్ళందరూ కూడా నష్టపరిహారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం చేసే